హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ పాటికి నేను ఎవరో మీకు అర్థమై ఉంటుంది. నేను గొప్ప ధనవంతుణ్ణి, కోటీశ్వరుణ్ణి. ఐఎమ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈ భూలోకం అంతా కొనేంత డబ్బు నా దగ్గర ఉంది. ఇలాంటి లోకాలు ఎన్నున్నా అన్ని లోకాలు కొనేంత డబ్బు నా దగ్గర ఉంది. ఇప్పుడు పరలోక రాజ్యాన్ని కొందామని నేను వెళ్తున్నాను. దూత నన్ను లోపలికి వదలు. నేను ఏమైంది దూత? నీకు నేను డబ్బు ఇస్తాను, చెక్ ఇస్తాను, నీకు ఎలా కావాలి చెప్పు, డబ్బు ఇస్తాను, వదులు, లోపలికి వదులు. నీకే చెప్పేది దూత, లోపలికి వదులు నన్ను. ఏమైంది? నేను గొప్ప ధనవంతుణ్ణి, నన్ను లోపలికి వదలకుండా దూత బయటికి నెట్టుతోంది. నన్నే నెట్టుతోందంటే ఇంకా చూద్దాం ఎవరిని లోపలికి పంపిస్తుంది చూద్దాం. నేనే వెళ్ళలేకపోతానంటే ఇంక లోపలికి ఎవరు వెళ్తారో చూద్దాం. లెట్స్ సీ. హలో ఎవ్రీవన్, నేనెంత పెద్ద సెలబ్రిటీనో మీ అందరికీ తెలుసు. నేనెంత ఫేమస్నో మీ అందరికీ తెలుసు. లక్షల్లో సబ్స్క్రైబర్లు, లక్షల్లో ఫాలోవర్లు, లక్షల్లో నా ఒక్క ఫోటో షేర్ చేస్తే లక్షలు లైకులు, షేర్లు, ఫాలోవర్లు. అంత పెద్ద ఫేమస్ పర్సనాలిటీని నేను. అది మీ అందరికీ తెలుసు. ప్రత్యేకంగా చెప్పే పనే లేదు. ఓకే, నేను పరలోకానికి పోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఫేమస్ పర్సనాలిటీని. ఓకేనా మమ్మీ? పరలోకానికి పోతాన్నా. మమ్మీ ఇదిగో దూత, సెల్ఫీ. దూత, నువ్వు కూడా నా నుండి ఫేమస్ అయిపోతున్నావు, సరేనా? నన్ను పరలోకానికి వదిలితే పరలోకం కూడా ఫేమస్ అయిపోతుంది. దూత, నన్ను వదిలే దూత, పరలోకానికి వెళ్ళిపోతాను. ఏయ్ దూత, నేను ఎంత పెద్ద పర్సనాలిటీని, ఎంత పెద్ద ఫేమస్ సెలబ్రిటీని, నువ్వు నన్ను పరలోకానికి వదలవా? వదిలి దూత, పరలోకానికి వస్తాను. ఓ దూత, నేను ఎంత పెద్ద ఫేమస్ పర్సనాలిటీని, సెలబ్రిటీని నీకు తెలుసు. పరలోకంలో కూడా పరలోకం అంతా ఫేమస్ అయిపోతుంది. నన్ను వదిలే దూత. ఏయ్ సంథింగ్ గోయింగ్ రాంగ్ హియర్. ఓకే, నేనే ఇంత పెద్ద సెలబ్రిటీని, ఇంత పెద్ద పర్సనాలిటీ నేనే పోలేకపోతున్నానంటే మరి పరలోకానికి ఎవరు పోతారో నాకైతే అర్థం కాలేదు. ఎవరు పోతారో పరలోకానికి చూద్దాం. నేనెవరో మీకు తెలుసు. ఎలా తెలుసా? గూగుల్లో హూ ఈజ్ ద బెస్ట్ అందగాడు అని కొడితే నా పేరే వస్తుంది, విత్ ఫోటో. నాకు ఆ టోటల్ ఉండదు, కానీ చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నాం. అయితే రీసెంట్గా నా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి, అరే నువ్వు పులిహోర భలే కలుపుతున్నావురా అన్నాడు. అది నా హిడెన్ టాలెంట్ కదా, నేను చూపించుకుంటే నా వెనుకంటే అమ్మాయిలు ఎవరు పడరు కాబట్టి. అయితే నేను ఇంతవరకు ఏ ఆస్తి సంపాదించలేదు, అంతస్తు సంపాదించలేదు. నేను ఏదైనా వెనక్కి తిరిగి సంపాదించింది ఏందిరా అని చూసుకుంటే మొత్తం అమ్మాయిలే, అట్లుంటుంది. అయితే చాలు, నేను ఈ భూమిలో అంతా చూసేసిన. మ్యాక్సిమం ప్రతి అందమైన అమ్మాయికి నేను పులిహోర కలిపేసిన. అయితే అక్కడేదో స్వర్గం అంట, పరలోకం అంట, దేవదూతలు బాగుంటారని కూడా ఒక టాకు. అయితే మరి పరలోకానికి ఒకసారి వెళ్దాం అనుకుంటున్నా, వెళ్ళొస్తా. అబ్బా, ఎంట్రన్సే ఇంత అందంగా ఉంటే ఇంకా లోపల దూతలు ఇంకెంత అందంగా ఉండాలి. వెళ్తా, నా పర్ఫార్మెన్స్ చూపిస్తా. ఉన్నారా అంటున్నా. నేనెవరో తెలుసా? అందగాని. లోపల దూతలు బాగుంటారని టాకు, బయట అంతా నేను ఆల్రెడీ నా పర్పస్ అయిపోయింది. లోపలికి వెళ్ళాలనుకుంటున్నా, నన్ను లోపల పంపించు. అరే నేనెవరో తెలుసా నీకు?
ఆల్ ఇండియా అందగాని నేను. గూగుల్లో కొట్టు, నా పేరు వస్తుంది నీకు విత్ ఫోటో. లోపల పంపించు, చాలా పని ఉంది. అరే రే 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 రే, ఆల్ ఇండియా అందగాని నేను, ఇంత గ్లామర్గా ఉంటాను, నాకే ఎంట్రెన్స్ లేదా? నాకే ఎంట్రెన్స్ లేదంటే ఇంకా ఎవరు లోపలికి వెళ్తారో నేను చూస్తా. మై దేకుంగి. మందేస్తో చిందేస్తో మందైరా చుక్కల్లో పక్కైరా తిక్కైరా. నేను ఒక పెద్ద తాగపోతుంది. నా కెపాసిటీ ఏందో తెలుసా మీకు? ఫుల్ ఎత్తితే దించను, దించితే మళ్ళీ ఎత్తుతాను. అదే నా కెపాసిటీ. ఈరోజు ఎవరు మీరు అందరు ఇక్కడ ఉన్నారు? ఇడా రండ్రా రే, ఎవరు రే పార్టీ తీసుకున్నాం రండ్రా. ఇంత సెలబ్రిటీని నువ్వు నా దగ్గర తాగదే పో. ఈ నాళ్ళు నన్నే దెబ్బతున్నారు కిందికి. ఈరోజు వీళ్ళందరికీ చేతగాలే నేను చేసి చూపిస్తా. తెలుసా, పరలోకం పోతాన్నా, తల్ల కింద తపస్సు చేస్తా. మీరు చేస్తారా? రారీ దిత గారు, ఒక 30 ml వేస్తా, లోపల పంపిస్తావా? 90 వేస్తా ప్లీజ్. దుత గారు ప్లీజ్, దుత గారు లోపల పంపిస్తా. దుత గారు సరే, ఇంత పెద్ద బాటలు ఎత్తేవాని నాకే చేతగల లోపల పైకి. చూద్దాం ఎవరు వస్తారో లోపలికి పైకి. ఈరోజు నేను పరలోకానికి వెళ్ళబోతున్నాను. ఎందుకంటే నేను ఈ యొక్క లోకంలో ఉన్న వాళ్ళందరికన్నా నేను మంచివాడినై ఉంటున్నాను. అందుకే నేను ఈరోజు పరలోకానికి వెళ్ళబోతున్నాను. నేను ఎంతో సహాయము చేసి ఉన్నాను, ఎందరికో అన్నదానము చేసి ఉన్నాను, రక్తదానము చేసి ఉన్నాను. అసలు నేను ఎటువంటి పాపము, ఎటువంటి తప్పుడు పనులు నేను ఎప్పటికీ నీతిగానే జీవించున్నాను. కాబట్టి పరలోకానికి వెళ్ళగలిగే అర్హత పొందదగిన వాణ్ణి నేనే. కాబట్టి నేను చాలా మంచివాణ్ణి. కాబట్టి నేను ఈరోజు పరలోకానికి వెళ్ళిపోతున్నాను. దూత నన్ను లోనికి ప్రవేశించు చేయుము. ఓహో, నన్ను నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు అంటే నేను వీళ్ళందరికీ, యొక్క లోకంలో ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేసి ఉన్నాను, కానీ నేను నీకు చేయలేదనే కదా నువ్వు నన్ను దొబ్బుతున్నావు. చెప్పు, నీకు ఏం హెల్ప్ చేయాలో చెప్పు, ఎటువంటి నీకు సహాయం కావాలంటే చెప్పు, నేను చేసి పెడతాను. నన్ను లోనికి ప్రవేశింపజేయము. వామ్మో, ఇంత మంచి వాడిని నేనే పోలేకపోతున్నాను. నేను ఎటువంటి పాపము చేయలేదు, ఎటువంటి తప్పు చేయలేదు. నాకు ఒక డబ్బు పిచ్చి లేదు, నాకు సెలబ్రిటీ పిచ్చి లేదు, నాకు తాగుడు అలవాటు లేవు, అసలు నాకు ఎటువంటి అలవాటు లేదు. నేను చాలా నీతిగా మంచిగా జీవించినాను, కానీ అర్హత నాకు లేదని నన్ను దూత రిజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను చూస్తాను, ఎవరు వెళ్తారో చూస్తాను, వెయిట్ చేస్తూ ఉంటాను. నాకు అర్థం కానిది ఏంటంటే, మొన్న నా అందుకు నేను ఒక వార్త చదువుకుంటా మా ఇంట్లో కూర్చున్నా. ఎవడో వచ్చా, సార్ మీకు ఒక వార్త చెప్తాను అన్నాడు. ఏం వార్తరా అంటే సువార్త అంట. ఏం వార్త? సువార్త. సాక్షి వార్త తిన్నాను, మామూలు వార్త తిన్నాను, ఈనాడు వార్త తిన్నాను. ఇదేదో కొత్తగా ఉందిరా అనేసి, రా బాబు చెప్పుదురారా అంటే వాడు చెప్తా ఉన్నాడు, యేసు ప్రభు ఒక దైవము, మీరు నమ్ముకోండి, మీరు నమ్ముకుంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే మనశ్శాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది, మీ రోగాలు పోతాయి, మీ అప్పులు పోతాయి అన్నీ చెప్పినాడు. ఏమండి, అప్పులు నాకుంటే కదా అప్పులు పోయేకి, నేను ఎందుకు నమ్మాలి? రోగం నాకుంటే కదా నేను పోయేకి, నేను ఎందుకు నమ్మాలి? బాధలు, ఇబ్బందులు, సమస్యలు నాకుంటే కదా నేను నమ్ముకుండేకి, నేను ఎందుకు నమ్మాలి? పతియే ప్రత్యక్ష దైవం అనేది మీకు తెలుసా? నాకు పెళ్ళయింది, నేనే పతి, మళ్ళీ నేనే కదండి దైవము. ఈ కాలంకి ఈ సైన్స్ పెరిగినట్లు దైవం ఉందా? దేవుడు ఉన్నాడా? దయ్యం ఉందా? యాలండి మూర్ఖత్వంలో బ్రతుకుతారు. ఇట్లా వాళ్ళు కోకోలాలు చెప్పి వచ్చి చెప్తా ఉంటారు, ప్రభుని నమ్ము,
మీకు స్వర్గం వస్తుంది, మీరు నరకానికి పోరు, మీ రోగాలు బాగవుతాయి. నేనేం ఆరోగ్యంగానే ఉన్నా. నమ్మితే బాగుంటుందంటే అస్సలు నేను నమ్మను. వాళ్ళు చెప్తారేమో, నేను మూర్ఖునిలాగే ప్రవర్తిస్తా. నాలాంటి వాళ్ళు మీలో కూడా చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు. మీరు కూడా నమ్మరు కదా. మనం మూర్ఖులతోనే సమానం. ఏదో పరలోకం అంట వాడు ఇచ్చాడు ఒక బుక్ అండి. ఆ బుక్లో చదివిన ఏముందంటే, మీరు నన్ను నమ్మితే మీకు పరలోకంలో ఎంట్రన్స్ అంట. నమ్మితేనేనా, నమ్మకోకుండా పోదామని నేను పోతా ఉన్నా. నేను నమ్మను, దేవుడే లేడనే నమ్మేవాడిని నేను, అందుకు పోతా ఉన్నా. అన్నా, ఎవడ్రా మీరంతా? అన్నా, ఎవడ్రా మీరంతా? నేను పెద్ద సెలబ్రిటీని, ఫేమస్ పోలేదా లోపలికి? పర్సనాలిటీని. మేము ధనవంతులం రా. లోపలికి పోలేదా? ధనవంతుడిని, కోటీశ్వరుని, రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. నాయన మీ అర్హతలు అవన్నీ నేను అడగలేదు. మీరంతా లోపలికి పోలేదు. ఏమో దేవదూత వద్దని పంపించేసింది, తెలీదు. చూద్దాం ఇంకా ఎవరు పోతారు చూద్దాం. ఇక్కడంతా wait చేస్తున్నాం మేము. వాళ్ళెవర్రా నన్ను రిజెక్ట్ చేసేకి? ఎవరు పోతారు నేనే చూద్దాం. పరలోకాన్ని రిజెక్ట్ చేస్తా ఉన్నా. అక్కడ ఏదో ఇంకోటి ఉందంట, వెచ్చగా చల్లగా అన్నా! వెచ్చగా ఉంటుందంట. ఏరా ఉంటారా? ఉంటారు, రారా పోదాము. నీలాంటి వాళ్ళ కోసమే, మనలాంటి వాళ్ళ కోసమే రాది వెచ్చని స్థలం ఉన్నది. బాయ్ ఫ్రెండ్స్. అబ్బా ఎంత వెచ్చగుందో. నాకు కమ్మగుంది. ఓ దేవుని బిడ్డ వస్తాడు, దేవుని బిడ్డ అంట. వస్తానడప్ప పరిశుద్ధుడు పరలోకానికి పోయేకి. అప్పో యేసులో దిగినోడంట. చూద్దాం ఏ మాత్రం పోతాడు ఆయన పరలోకానికి. నేను ఇంత పెద్ద ఫేమస్ సెలబ్రిటీనే, నేనే పరలోకానికి పోలే. పరిశుద్ధుడు వచ్చినాడు పరలోకానికి పోయేకి, ఎట్లా పోతాడో చూద్దాం ఉండు. ప్రభువా, ఇక్కడ ఎంతో గొప్ప గొప్ప వారు ఉన్నారు ప్రభువా. యేసయ్య, గొప్ప ధనవంతులు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, ఎన్నో టాలెంట్స్ ఉన్నవారు ఉన్నారు, ఎన్నో మంచి పనులు చేసిన వారు ఇక్కడ ఉన్నారు ప్రభువా. నేను ఏ మంచి పనులు చేయలేదు ప్రభువా. నాలో మంచి అని చెప్పుకోవడానికి ఏది కూడా లేదు ప్రభువా. నేను ఒక సాధారణ విశ్వాసిని ప్రభువా. అయ్యా, వీరే వెళ్ళలేకపోయారు ప్రభువా. దయచేసి నాకు మీరు సహాయం చేయండి ప్రభువా. పరలోకం వెళ్ళుటకు సహాయం దయచేయండి ప్రభువా. డోర్ వెల్కమ్. నేను రావచ్చు లోపలికి? ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంత పెద్ద పర్సనాలిటీ, ఫేమస్ సెలబ్రిటీని, నువ్వెట్లా పోతావు? వాట్ ఈస్ ద సీక్రెట్? ఆర్ యు గోయింగ్ టు హెవెన్? ఇంత మంచివాడిని నేనే పోయలేకపోయినానంట. నువ్వు పోతావా? ఎట్లా పోతావు? నువ్వు ఎట్లా పోతున్నావు అసలు? సీక్రెట్ ఏంటి చెప్పాలి, నీ రహస్యం చెప్పాలి. నేను మీలాగా గొప్ప ధనవంతుణ్ణి కాదు. అంత ధనము నా దగ్గర లేదు, అంత తలాంతులు నా దగ్గర లేవు. మీ అంత నేను ఫేమస్ కాదు. నేను మంచి పనులు కూడా చేయలేదు. నాలో చెప్పుకోవడానికి ఏ మంచి కూడా లేదు. నేను కూడా మీలాగా సెలబ్రిటీ కావాలని ఎన్నో వ్యసనాలకు లోపడ్డాను. ధనవంతుడు కావాలని ఎన్నో అడ్డదారులు తొక్కి, ఎంతో మంది బీదలను మోసం చేసి, ఎంతో నా మీదకి నేను పాపము శాపం తెచ్చుకున్నాను. అలాంటి స్థితిలో నేను ఉంటిని ఒకప్పుడు. ఇక మరణిద్దాము, ఇంకా చనిపోదామని నేను అనుకున్నప్పుడు, ఈ భారం మోయలేక, ఈ పాప భారం మోయలేక ఇంకా మరణిద్దామని అనుకున్నప్పుడు, యేసయ్య గురించి ఒక మాట నేను విన్నాను. ఆ మాట ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తా అన్నాడు. ఎప్పుడైతే ఆ మాటని విన్నానో, నాకెక్కడో నెమ్మది, ఎక్కడో సమాధానం, ఏదో తెలియని శాంతి నాలోకి వచ్చింది. అప్పుడే నేను యేసయ్యను నమ్ముకున్నా. నా పాపాలన్నీ విడిచిపెట్టా, నేను చేసే తప్పులన్నీ నేను విడిచిపెట్టాను. నేను కూడా పరలోకానికి పోవాలనుకుంటున్నాను. మేమేం చేయాలి? మేము కూడా పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాం. మేమేం చేయాలి చెప్పండి. మీకు ఇప్పటికి కూడా ఒక అవకాశం ఉంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశం ఉంది. ఇదిగో, నరకంలో ఆల్రెడీ పోయిన వారికి ఎటువంటి అవకాశం లేదు. నరకంలో ఉన్న వారికి ఎటువంటి అవకాశం లేదు. మీకు ఇప్పటికి కూడా ఒక అవకాశం ఉంది.
ప్రభువా నన్ను క్షమించు. నేను సెలబ్రిటీని అయితే చాలా అనుకున్నాను, చాలా అనుకున్నాను. పరలోకానికి పోలేకపోతున్నాను. ప్రభువా, నన్ను కూడా క్షమించు నాయనా. నేను ఈ తాగుబోతుని తాగడం మానేస్తాను నాయనా, నన్ను కూడా క్షమించు. ప్రభువా యేసయ్యా క్షమించు. నేను గొప్ప ధనవంతుడినని డబ్బుతో పరలోకానికి వెళ్దాం అనుకున్నాను. నన్ను క్షమించి ప్రభువా, నీ రక్తం చేత కడుగుము ప్రభువా, పరలోకానికి నన్ను తీసుకెళ్ళము తండ్రి. నేను ఒక మంచి వాడిని అయితే నేను పరలోకానికి వెళ్తానని అనుకున్నాను, కానీ యేసయ్య మీరే మార్గము అని తెలియక నేను మిమ్మల్ని నమ్ముకోకుండా తప్పు చేసినాను. ఇప్పుడు నమ్ముకోవాలని అనుకుంటున్నాను ప్రభువా. మమ్మల్ని ఇంతవరకు చేసిన అతిక్రమం క్షమించుము ప్రభువా. ఎవరైతే యేసు ప్రభుని తన సొంత రక్షకుడిని అంగరించి, ఆయనే ప్రభువుని అంగరించి తన హృదయంలోకి తీసుకుంటారో అటువంటి వారికి పాప క్షమాపణ, పరలోక మార్గం. మీరందరూ పాపం ఒప్పుకున్నారు కాబట్టి, పశ్చాత్తాపడ్డారు కాబట్టి మీ అందరికీ ప్రవేశం ఉంది. రండి, నేను తీసుకెళ్తాను. మంటలు నొప్పి, నొప్పి, అబ్బా నొప్పి, అమ్మా మంట నొప్పి, అబ్బా కాంతి, అబ్బా అమ్మా అబ్బా. అరే మమ్మల్ని కాపాడండి రా, మంట నుంచి రక్షించండి రా. కాలిపోతానామురా. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా గట్టిగా ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. బైబిల్ సేస్, పరిశుద్ధమైన గ్రంథం చెబుతుంటున్నది, మన యొక్క నీతి క్రియల చేత మనము దేవుని వద్దకు చేరలేము, కానీ కేవలము యేసు కార్చినటువంటి రక్తము చేత, పాపమును కడగగలిగిన రక్తము చేత మన పాపములు కడగబడినప్పుడే, ఆ పాప భారం అనేది మన జీవితములలో లేనప్పుడే మనము పరలోకములోనికి అడుగు పెడతాము అని దేవుని యొక్క వాక్యము చెబుతున్నది. అయితే ఎవరైతే నరకానికి వెళ్ళిపోయారో, ఎవరైతే యేసు దగ్గరికి రాకుండా తెలుసుకొనకుండా వెళ్ళిపోయారో వారికి ఏమాత్రము కూడా అవకాశము లేదు. హల్లెలూయా. అయితే బ్రతికున్న ప్రతి ఒక్కరికి కూడా యేసు తన చేతులు చాచి, గాయపడిన రక్తము కారుతున్నటువంటి ఆ యొక్క చేతులు చాచి ఆయన ఉంటున్న వారందరినీ పిలుస్తూ ఆయన చెబుతుంటున్నాడు, నా యొద్దకు రండి, మీ భారములు ఏమున్నను వాటన్నిటిని నేను తొలగించగలను, రోగమును స్వస్థపరచగలను, నీ పాపమును తొలగించగలను, నీ జీవితంలో మేలును కలగజేయగలను అని యేసు పిలుచుచున్నాడు. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరూ కూడా ఆ పరలోకమునకు వెళ్ళగలిగినటువంటి ద్వారము వారికి తెరవబడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గట్టిగా కనపరుచుకుందాం. ఆల్ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. దేవుని నామానికే మహిమ కలుగును గాక.